నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. వత్రేయసశ్రవణయోరమృదాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింహితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 22వ రోజు. వాళ్ళ పాసురంలో ఉండేటువంటి విశేషాన్ని యథావకాశం మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి పాసురంలో పరమాత్మని నిద్రలేపారు. అమ్మ గోపికలు అందరూ ఏకమైపోయారు. అమ్మ గోపికలు కలిసిపోయి పరమాత్మని నిద్రలేపారు. స్వామి, నీవు ఎవరనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నిన్ను నువ్వు పరమపదనాథుడు అనుకుంటున్నావా? క్షీరాబ్దినాథుడు అనుకుంటున్నావా? చక్రవర్తి తిరుమహన్ రామచంద్రుడు అని అనుకుంటున్నావా? నీ అవతార ప్రయోజనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదా స్వామి అని నందగోపుని యొక్క కుమారుడా అని, గొప్ప పశు సంపద కలిగిన నందగోపుని కుమారుడా అని చెప్పడం ద్వారా, స్వామి నీవు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఈ అవతారంలో చాలా ఉన్నాయా, వాటిని నువ్వు మరచి నిద్రపోతున్నావు అని నిద్రలేపారు. అయినా పరమాత్మ కదలలేదు, మెదలలేదు. మళ్ళీ ఇవాళ పాసురంలో పరమాత్మని మరలా నిద్రలేపుతున్నారు. నిన్నటి పాసురంలో చివరిగా స్వామి, శత్రువులు నీకు నీ భుజబలానికి ఓడిపోయి వచ్చి నీ గుమ్మంలో పడి ఉన్నట్టుగా మేము కూడా వచ్చి నీ పాదాల చెంత పడి ఉన్నామయ్యా, నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చామయ్యా అని చెప్పారు. ఈ గోపికలు ప్రధానమైనటువంటి చెప్పవలసినటువంటి విషయాన్ని, మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అష్టాక్షరి మహామంత్రంలో మొట్టమొదటి పదం ప్రణవం. ఆ ప్రణవం 3 అక్షరాలతో కూడి ఉంటుంది. ఆ 3 అక్షరాల్లో మధ్యలో ఉండేటటువంటి అక్షరం ఉకారం. ఈ ఉకారం యొక్క అర్థాన్ని వివరిస్తూ మన పెద్దలు ఏం చేశారంటే, ఉకారం ఊ అనగా లక్ష్మీదేవి అని చెప్పి, కానీ మేము ఇక్కడ ఉకారానికి లక్ష్మీదేవి అనేటటువంటి అర్థాన్ని మేము స్వీకరించట్లేదు. ఎందుకు స్వీకరించట్లేదు అంటే, దానికంటే చెప్పవలసిన ఒకానొక ముఖ్యాతి ముఖ్యమైనటువంటి స్వరూప నిర్ణాయకమైనటువంటి ఒకానొక విషయం ఉంది. ఆ విషయాన్ని చెప్పకుండా ఈ విషయాన్ని చెబితే, లక్ష్మీదేవిగా ఈ అక్షరాన్ని మనం కనుక నిరూపిస్తే స్వరూపానికి ఇబ్బంది వస్తుంది అని స్వరూప నిర్ణాయకమైన విషయాన్ని మేము చెబుతాము. లక్ష్మీనారాయణ తత్వము అవిభాజ్యమైనటువంటి ఒకానొక తత్వము. అమ్ముంది అని స్వామి పక్కన అమ్ముంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లా. స్వామి ఉంటే అమ్మ ఉంటుంది, అమ్మ ఉంటే స్వామి ఉంటాడు అని ఇలాంటి ఒకానొక తత్వం గనక మేము ఈ ఉకారం చేత అమ్మవారిని చెప్పకుండా
ఈ ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాము. మరి ఏమిటా ముఖ్యమైన విషయం అంటే, భగవంతుణ్ణి సేవించడం కంటే, భగవంతుడికి దాసుణ్ణి అని నేను భగవద్ దాసుణ్ణి అని అనుకోవడం కంటే ముఖ్యమైన విషయం ఇంకోటి. ఏమిటి అంటే, నేను ఇతరులకు ఎవరికి దాసుణ్ణి కాను అని అనుకోవడం. దీన్ని ఏమంటారంటే పాతివ్రత్యం అంటారు. ఎలా అయితే స్త్రీకి పాతివ్రత్యం ముఖ్యమో అలాగే ప్రపన్నుడికి కూడా ఈ పాతివ్రత్యం ముఖ్యం అన్నారు. ఏమిటండి ఆ పాతివ్రత్యం అంటే, పరమాత్మని సేవించినా సేవించకపోయినా ఇబ్బంది లేదు, కానీ పరమాత్మకి తనని దాసుడిగా భావించినా భావించకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఇతర దేవతలకు నేను దాసుని అని అనుకోకూడదు. ఇతర దేవతలకి నేను దాసుని అని అనుకున్నప్పుడు వీడి యొక్క స్వరూపమే పోతుంది. భార్య భర్తతో కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా ఇబ్బంది లేదు, కానీ నేను ఇతరులకు చెందిన దాన్ని అని అనుకుంటే ఆవిడ పాతివ్రత్యం ఎలా అయితే పోతుందో అలాగే ఈ జీవుడు కూడా నేను పరమాత్మకే చెందిన వాడిని అని అనుకున్నా అనుకోపోయినా నేను ఇతరులకి చెందని వాడిని అని అనుకోవడం ముఖ్యము అని చెప్పి ఈ ఉకారానికి మేము ఈ అర్థం చెబుతున్నాము అని ఆ ఉకారం ఉండేటటువంటి స్థానాన్ని అనుసరించి స్థాన ప్రమాణం అని ఒక ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని స్థాన ప్రమాణకాలే ఉకారం అవధారణార్థం అని స్థాన ప్రమాణాన్ని అనుసరించి, స్థాన ప్రమాణం అంటే అది ఉన్నటువంటి స్థానాన్ని అనుసరించి, అది ఎక్కడుంది, ఆకి మాకి మధ్యలో ఉంది. ఇలా ఆకి మాకి మధ్యలో ఉండడం చేత దాని స్థానాన్ని అనుసరించి దీనికి మేము యావకారార్థాన్ని చెబుతున్నాము అని యావకారార్థాన్ని చెప్పి, అంటే పరమాత్మకే జీవుడు చెందినవాడు అని చెప్పి ఉకారం ప్రధానంగా చెప్పేటటువంటి విషయం భగవంతుడికి జీవుడు దాసుడు అని మాత్రమే కదా, అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఇతరులకి వీడు దాసుడు కాడు, తనకి తాను దాసుడు కాడు, ఇతరులకి దాసుడు కాడు అనే విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం అని భగవత్ శేషత్వత్తులు అన్యశేషత్వం కలిహయే ప్రధానం అని నిర్ణయం చేశారు పెడలోకాచార్య స్వామి వారు. అంటే భగవత్ శేషత్వం కంటే, అంటే భగవానుడికి నేను దాసుణ్ణి అని అనుకోవడం కంటే ఇతరులకు ఎవరికి నేను దాసుణ్ణి కాను అని అనుకోవడం చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం అండి అని ఆ ఉకారం యొక్క అర్థాన్ని నిర్ణయించేటప్పుడు మన పెద్దలు అర్థ నిర్ణయం చేశారు. అంటే భగవంతుడికి నేను చెందినవాణ్ణి అని అనుకోవడం కంటే నేను ఇతరులకు ఎవరికి చెందినవాడిని కాను అని అనుకోవడం చాలా ముఖ్యం అని దాన్నే పరమాత్మ గీతలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైనటువంటి మనస్సుతోటి, అనన్యమైనటువంటి మనస్సు అంటే ఇతరులు ఎవరిని తమ మనస్సులో పెట్టుకోకుండా, వేరొకరెవ్వరికి తమ మనస్సు ఇవ్వకుండా, అలాంటి నాయందే అర్పించినటువంటి ఒకనొక మనస్సుతోటి నన్ను చింతన చేస్తారో, అలా చింతన చేస్తే ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో అలా ఆరాధన చేస్తే వారి యొక్క యోగక్షేమాలని నేను వహిస్తాను అని పరమాత్మ చెప్పాడు. యోగక్షేమములు అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ అని. ఇష్టప్రాపణం అంటే మనకు కావలసిన దాన్ని కూర్చాలి, మనకు అక్కర్లేని దాన్ని తొలగించాలి. ఇది నేను చేసేటటువంటి ఉపకారం. ఎవరైతే నన్ను అనన్యమైనటువంటి మనస్సుతోటి చింతన చేస్తారో వారి యోగాన్ని క్షేమాన్ని నేను వహిస్తాను అని పరమాత్మ తెలియజేశాడు. ఆ విషయాన్ని ఈ గోపికలందరూ పరమాత్మకి తెలియజేస్తున్నారు.
ఈ గోపికలు மாத்தாரனுக்கு வழி தொடர்ந்து உன் வாசருகன் ஆத்தாது வந்து ఉన్ నడి తడియుమా పోలే పోత్తియాం వందోమని ఇంతకు ముందు పాసురంలో చెప్పారు. ఓ స్వామి, శత్రువులు నీ యొక్క భుజబలానికి ఓడి నీ యొక్క కుమ్మంలో పడి ఉన్నట్టుగా మేము కూడా నీ సన్నిధి వచ్చామయ్యా, నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చామయ్యా అని చెప్పారు. వీళ్ళు చెప్పినటువంటి ఈ మాటట పరమాత్మకి పరమానందాన్ని కలిగించిందిట. ఏమిటి, మేము శత్రువుల వలె ఓడిపోయి నీ సన్నిధికి వచ్చాము, నీ గుమ్మాన్ని ఆశ్రయించున్నాము అని అంటే పరమాత్మకు ఆనందం కలగడం ఏమిటి? ఎందుకు ఆనందం కలిగిందంటే పరమాత్మకి చాలా కాలం జ్వరం చేత బాధపడేటటువంటి ఒకనొక వ్యక్తి, అంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 3 నెలల్లో 4 నెలల్లో ఆ టైఫాయిడ్ జ్వరంతో వాడు బాధపడ్డాడు. ఆకలి అనేది వాడికి లేదు, అన్నం అంటే విషంలా ఉంది. అలాంటి వాడు అమ్మా నాకు అన్నం పెట్టు, ఆకలిగా ఉంది అని అంటే ఆ తల్లికి ఎంతటి ఆనందం అయితే కలుగుతుందో అంతటి ఆనందం పరమాత్మ కలిగిందిట. పరమాత్మ మనల్ని రక్షించడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే అని పరమాత్మ మనల్ని రక్షించాలి 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 అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన రక్షణ ఎప్పుడూ మన విషయంలో ప్రసరింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఆ రక్షణ ఎప్పుడు ఫలిస్తుందంటే మన బుద్ధి మారినప్పుడు ఫలిస్తుంది. స్వామి, మేము నీ దాసులం అయ్యా, నీవు మమ్మల్ని కటాక్షించు అని మనం పరమాత్మని ప్రార్థించినప్పుడు పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. రక్షణ కోసం కళ్ళు కాయలు కాచేటట్టుగా, అంటే మనల్ని రక్షించడం కోసం కళ్ళు కాయలు కాచేటట్టుగా ఎదురు చూచేటటువంటి పరమాత్మ దగ్గరికి ఈ జీవుడు వెళ్ళి, స్వామి మేము నీ సన్నిధికి ఓడిపోయొచ్చామయ్యా, నీవు మమ్మల్ని అనుగ్రహించు అని గనకంటే ఆ పరమాత్మకి ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది అన్నారు. పరమానందంగా ఉంటుందిట. వీళ్ళ మాటలని కృష్ణ పరమాత్మ పరమభోగ్యంగా వింటున్నట్ట. ఎలా వింటున్నాడంటే, సీతమ్మ పంపినటువంటి సందేశాన్ని, హనుమంతుల వారి ద్వారా సీతమ్మ పంపినటువంటి సందేశాన్ని హనుమంతుల వారు అందిస్తే పరమాత్మ ఎలా అయితే ఆనందంగా విన్నాడో అలాగే వింటున్నట్ట. ఆనందంగా విన్నదే కాదు, ఏమిటి అన్నారు మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, ఏమిటి అన్నారో ఇంకొకసారి చెప్పండి అని మరలా అడిగి మరి వింటున్నాడు అని. అలా అయితే హనుమంతుల వారిని మధురాలాప హిమాహం అమభామిని, హనుమ చాలా తీయనైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆమె నా సీత, తీయటి మాటలు మాట్లాడేటటువంటి ఆమె నా సీత. అలాంటి తీయటి మాటలు మాట్లాడేటటువంటి నా సీత ఏమంది, ఏం మాట్లాడింది చెప్పు స్వామి హనుమా అని ఆమెని అడిగి, హనుమంతుల వారిని అడిగి ఆ మాటల్ని అవన్నీ వింటూ పరమానంద భరితుడు అయినట్టుగా రామచంద్రుడు, అలాగే ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి మాటలను కూడా పరమాత్మ విని పరమానంద భరితుడు అవుతున్నట్ట. ఇప్పుడైనా పరమాత్మ సన్నిధికి మనం వెళ్ళినప్పుడు పరమాత్మకి మనం చేయవలసినటువంటి విజ్ఞాపన ఒకటి ఉంటుందట. ఏమిటా విజ్ఞాపన అంటే, స్వామి నేను నీకంటే వ్యతిరిక్తమైనటువంటి, అంటే నీకంటే వేరైనటువంటి సకల పదార్థాలని వదిలిపెట్టి నీ సన్నిధికి వచ్చాను అని చెప్పాలి. విభీషణుడు అలాగే చెప్పాడు.
పరిత్యక్త మయాలంకా మిత్రాణి ధనాని వై భవద్గతం మే రాజ్యం జీవితంచ సుఖానిచ. స్వామి, లంకను వదిలిపెట్టి వచ్చాను, మిత్రులను వదిలిపెట్టి వచ్చాను, ధనాన్ని వదిలిపెట్టి వచ్చాను, నాకు రాజ్యం కానీ జీవితం కానీ నీవే అని విన్నపం చేశాడు పరమాత్మకి. అలా విన్నపం చేసినటువంటి విభీషణుడు మళ్ళీ లంకకి వెళ్ళలేదా? మళ్ళీ లంకా రాజ్యాన్ని పరిపాలించలేదా? వాళ్ళ అన్నగారైనటువంటి రావణాసురుడి మరణానంతరం మళ్ళీ ఆయనే లంకా రాజ్యానికి రాజుగా ఉండి లంకా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. పరమాత్మకి మనం చేయవలసిన విన్నపం ఏమిటంటే, చెప్పవలసిన విషయం ఏమిటంటే, స్వామి, ఇవేవి నాకు ప్రధానము కాదు, నీ సేవయే నాకు ప్రధానం. లోకంలో వారు వారు ఇచ్చేటటువంటి ఆనందములు ఏవైతే ఉంటాయో అంటే తల్లి ఇచ్చే ఆనందం, తండ్రి ఇచ్చే ఆనందం, సోదరుడిచ్చే ఆనందం, సోదరి ఇచ్చేటటువంటి ఆనందం, భార్య ఇచ్చే ఆనందం, బిడ్డలు ఇచ్చేటటువంటి ఆనందం, ఇవన్నీ నీ వల్లే నాకు కలుగుతాయి, ఇవన్నీ నీలోనే ఉన్నాయి అని ఆ పరమాత్మ విషయంలో అలాంటి ఒకానొక భావనతోటి ఆయనని ఆశ్రయించాలి. ఆశ్రయించి, స్వామి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని చెప్పాలి. అలా చెబితే పరమాత్మ కటాక్షిస్తాడు అని ఈ పాసురం ద్వారా ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఒక 3 పాసురాల ద్వారా అమ్మవారిని నిద్రలేపారు. 3 పాసురాల ద్వారా అమ్మవారిని నిద్రలేపితే ఈ గోపికలకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటంటే, అమ్మవారి పురుషకారం లభించింది. అమ్మవారి పురుషకారం లభించగానే వీళ్ళకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యింది. వీళ్ళతో అమ్మవారు కలిసిపోయింది. కలిసి అందరూ కలిసి పరమాత్మని నిద్రలేపుతున్నారు. దాంతో పురుషకార బలాన్ని పొందినటువంటి గోపికలు పరమాత్మని నిద్రలేపుతున్నారు. అమ్మ పురుషకార వైభవాన్ని తెలియజేసేటటువంటి మంత్రం ద్వయమంత్రం. ఈ ద్వయమంత్రం అనుసంధానం చెయ్యాలంటే ద్వయనిష్ఠుడు అంటారు. ద్వయనిష్ట కలిగిన వాడు ఎవడు? ద్వయనిష్టని పొందాలంటే 2 లక్షణాలు ఉండాలి అన్నారు. ఏమిటా 2 లక్షణాలు అన్నారు? ఏమిటా 2 లక్షణాలు అంటే, 1 ఆకించిన్యము, 2 అనన్య గతిత్వము. ఆకించిన్యం అంటే, స్వామి, నిన్ను పొందడానికి నా దగ్గర ఎటువంటి ఉపాయము లేదు అని విన్నపం చెయ్యాలి. పరమాత్మ సన్నిధికి వెళ్ళినప్పుడు ద్వయనిష్ఠుడు చేయవలసినటువంటి విన్నపం ఏంటంటే, స్వామి, నిన్ను పొందడానికి నా చేతిలో ఎటువంటి సాధనము లేదు, నాకు ఎటువంటి ఆధారము లేదు అని చెప్పాలి. మరి ఎటువంటి సాధనం లేనప్పుడు నీకు నేను ఎలా దక్కుతానయ్యా అని పరమాత్మ అంటాడని మళ్ళీ వెంటనే 2వ మాట చెప్పాలట. ఏమిటి? స్వామి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పాలి. దీనికి అనన్య గతిత్వము అని పేరు. మొదటి దానికి ఆకించిన్యము అని పేరు. అంటే స్వామి, నిన్ను పొందుటకు నా వద్ద ఎటువంటి సాధనము లేదు అని చెప్తున్నాను. 2వది అనన్యగతిత్వము. అనన్యగతిత్వం అంటే, స్వామి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పాలి. అలాగా ఇవాళ పాసురంలో ఈ గోపికలు పరమాత్మకి విన్నపం చేస్తున్నారు. తమ యొక్క ఆకించిన్య అనన్యగతిత్వములను పరమాత్మకి విన్నపం చేస్తూ, స్వామి, నీవు నిద్ర లేచి మమ్మల్ని కటాక్షించవలసింది అని చెప్తున్నారు. పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి
అద్భుతమైనటువంటి రీతిలో అవసరాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుని ఇందులో ఉండేటువంటి విశేషాన్ని యథావకాశంగా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. அங்கண்மாஞாலத்தி அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளில் கட்டில் தீயே தங்கமிருப்பாறு போல் வந்து தலப்பெய்தோம் திங்கிணி வாயித்தெய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ எங்களும் ஆதித்யனும் எழுந்தாப்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குது ஏல் எங்கள் மேல் சாபம் இழந்து ఏలోరంపావాయి. మరలా పరమాత్మకి పాసురంలో ఇంకొకసారి విన్నపం చేస్తున్నారు. అంగణ్ మా జ్ఞాలత్తి அரசர் அபிமான பங்கமாய் வந்துனின் பள்ளில் கட்டில் கீழே சங்கமிருப்பாறு போல் వందు తలైపోయిరోం అని నీ పాదాల చెంత మేము మా శిరస్సులని పెడుతున్నాం. ఎలా పెడుతున్నారు? ఎలాగ నీ పాదాలని మాకు రక్షకంగా భావన చేస్తున్నాం అంటే కణ్ మా జ్ఞాలత్తి అరసర్. అమ్ అంటే అందమైనటువంటి, కణ్ అంటే స్థానములు కలిగిన, అందమైనటువంటి చోట్లు కలిగిన, లేకపోతే అందమైనటువంటి ప్రదేశాలు కలిగిన భూమి యందు తమ యొక్క ఆ భూమికి రాజులుగా ఉండేటటువంటి వాళ్ళు అరసర్ రాజులు తమ యొక్క అభిమానాన్ని భంగం చేసుకుని వందు స్వామి దగ్గరకు వచ్చి, ఓ స్వామి నిన్ పల్లిల్ కట్టిల్ తీగే, నీ యొక్క సింహాసనం కోళ్ల దగ్గర సంగమిరుపారు గోల్ సంఘ సంఘాలుగా పడి ఉన్నట్టుగా మేము వచ్చి నీ యొక్క పాదాలని ఆశ్రయించుతున్నాము అని చెబుతున్నారు. నిన్న చెప్పినటువంటి మాటనే మళ్ళీ తిరిగి పరమాత్మకి ఆనందం కలగడం కోసం, పరమాత్మ ఇది ఏం చెప్పారో నాకు వినపడలేదు, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అని అడుగుతున్నాడు. జ్వరపీడితుడిగా ఉండేటటువంటి బిడ్డ అన్నం పెట్టమ్మా అంటే ఏమిటమ్మా అన్నావు, ఏమిటమ్మా అన్నావు, మళ్ళీ చెప్పు అని ఆ తల్లి ఆ మాటల్ని పదే పదే అనుదింపజేసుకుని ఆనందాన్ని పొందినట్టుగా పరమాత్మ కూడా మరలా చెప్పండి ఏమన్నారో నాకు అర్థం లేదు, నాకు వినపడలేదు అంటే ఈ గోపికలు మళ్ళీ అంకణ్ మా జ్ఞానత్తరసర అభిమాన భంగమాయి వందు నేను పళ్ళిల్ కట్టిల్ కీழே సంగమిరుపారు పోల్ వందు తలపైదోం అని. మహారాజులు గొప్పగా రాజ్య పరిపాలన చేశాము అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకుని ఎలా అయితే నీ సింహాసనం కింద పడి ఉంటారో అలాగే మేము వచ్చామయ్యా అంటున్నాను. ఏమిటండి అంకణ్ మా జ్ఞానం అంటే? భూమికి ఒక గొప్పతనం ఉంది. జ్ఞానం అంటే భూమి, మా జ్ఞానం అంటే గొప్ప భూమి. ఏమిటండి భూమిలో ఉండేటటువంటి గొప్పతనం? ఏమిటంటే అజ్ఞానం అనేటటువంటి ఒకనొక అంధకారాన్ని మనకి గొప్పగా అందించేటటువంటి ప్రదేశం ఈ భూమి. మన ఆళ్వార్లు భూమికి ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరంటే ఇరుళ్ తరుం మా జ్ఞానం. ఇరుళ్ అంటే చీకటి, అంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని భూరిదానం చేసేటటువంటి ఒకానొక భూమి. అలాంటి భూమి, ఈ భూమండలం మీద ఎవ్వరు పుట్టినా, దేవతలు వచ్చినా, ఎవరొచ్చినా వారికి ఈ భూమికి సంబంధించినటువంటి అజ్ఞానం అంటి తీరవలసిందే. ఈ భూమి మీద పుట్టి అజ్ఞానం అంటకుండా ఉండేటటువంటి వాళ్ళు 99.99% ఉండనే ఉండరు. అలాంటి ఈ భూమండలంలో పుట్టి అహంకారాన్ని పొందినటువంటి వారు,
ఏమిటండి కణ్ అంటే ఈ భూమి ఎలా ఉంటుందంటే అందమైనటువంటి ప్రదేశాలతో కూడి ఉంటుంది, చాలా రమణీయమైనటువంటి ప్రకృతితో కూడి ఉంటుంది. అలాంటి ప్రకృతితో రమణీయమైనటువంటి ప్రదేశాలతో కూడి ఉండేటటువంటి భూమి అని చెప్పడం చేత అహంకార మమకారాదుల్ని పెంచి పోషించేటటువంటి భూమి మీద పుట్టి ఆ భూమిని పరిపాలించి చివరికి మనకి దిక్కు పరమాత్మే అనేటటువంటి ఒకనొక భావన పొంది ఆ పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి వారి వలే మేము వచ్చాము అంటున్నారు. ఏమిటండి అభిమానం? జీవుడికి అహంకారం మమకారాలు ఉంటాయి. ప్రతివాడికి వాడి స్థాయిని అనుసరించి నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు ఉంటాయి. బ్రహ్మగారి స్థాయిని అనుసరించి అహంకార మమకారాలు ఉంటాయి. చీమగారి స్థాయిని అనుసరించి అహంకార మమకారాలు ఉంటాయి. అలాగే బ్రహ్మగారికి ఆయన స్థాయిని అనుసరించి ఆయన పొందవలసినటువంటి భోగస్థాన భోగోపకరణములని ఉంటాయి. అలాగే చీమకి దాని స్థాయిని అనుసరించి భోగోపకరణ భోగస్థానములు ఉంటాయి. ఏమిటండి భోగోపకరణ భోగస్థానములు అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. భోగ్యం అంటే మన దగ్గర ఏదో ఒక ప్రసాదం ఉంది, చక్కెర పొంగల్ ఉందనుకున్నాం, ఇది మనకి బాగా భోగ్యమైనటువంటి ప్రసాదం. అలా భోగ్యం అంటే బాగా ఇష్టమైనటువంటి దానికి భోగ్యం అని పేరు. అలాంటి భోగ్యమైనటువంటి ప్రసాదం చేతిలో ఉంది, దానికి భోగ్యం అని పేరు. దాన్ని సేకరించాలంటే మనకేం కావాలి? ఏదో ఒక ఆకు, ఆ ఆకులోంచి తీసుకోవడానికి మనకి ఒక స్పూను కావాలి. భోగ్యమైన ప్రసాదం ఉంది, ఆ భోగ్యాన్ని అనుభవించడానికి కావలసినటువంటి పరికరాలు ఆకు, స్పూను వగైరాలు ఉన్నాయి. ఇది తీసుకోవడానికి తగినటువంటి చోటు కూడా ఉండాలి. ఎక్కడ కూర్చొని తీసుకుంటాం? చల్లటి చెట్టు ఉందనుకోండి, చెట్టు కింద కూర్చొని తీసుకుంటాం. లేదు ఒక బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్లో కూర్చొని తీసుకుంటాం. దానికి భోగస్థానము అని పేరు. భోగ్యం అంటే మనం ఇష్టంగా అనుభవించేటటువంటి పదార్థం. భోగోపకరణం అంటే ఆ పదార్థాన్ని మనం అనుభవించడానికి కావలసినటువంటి ఉపకరణాలు. భోగస్థానం అంటే ఆ విషయాన్ని మనం ఆనందించడానికి అనుభవించడానికి కావలసినటువంటి ప్రదేశం. ఇవి బ్రహ్మకి ఉంటాయి, చీమకి ఉంటాయి. బ్రహ్మకి భోగస్థాన భోగోపకరణాలు ఉన్నాయి, చీమకి భోగోపకరణ భోగస్థానాలు ఉన్నాయి. బ్రహ్మకి భోగ్యం ఆయన యొక్క అధికారం, ఆయనకు భోగోపకరణాలు ఆ అధికారాన్ని సాధించడానికి ఉపయోగపడేటటువంటి సాధనాలు. అలాగే ఆయనకి భోగస్థానం ఆయన లోకం. అలాగే చీమకి ఇష్టమైంది ఆహారం, ఆహారాన్ని తినడానికి దానికి కావలసినటువంటి పరికరాలు, భోగోపకరణాలు, అవి దాచుకోవడానికి పెట్టినటువంటి కొత్త భోగస్థానం. ఇలా ఉంటుంది. ఇలా భోగోపకరణ భోగస్థానముల ద్వారా ఈ ప్రకృతిలో ఉండేటటువంటి విషయానుభవం చేసేటటువంటి జీవుడు తద్వారా ఒకానొక అహంకారాన్ని, తద్వారా ఒకానొక మమకారాన్ని పొందుతాడు. నాకే ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి, నాకే ఇలాంటి భోగస్థానాలు ఉన్నాయి, నాకే ఇలాంటి భోగ్యజాతమైనటువంటి పదార్థం ఉంది అని ఒక అహంకారం. ఇవన్నీ నావే, వీటిని నేనే సంపాదించాను, ఇవి నావి అనేటటువంటి మమకారం. ఈ అహంకార మమకారాలు ఉన్నాయి చూసారా, వాడి స్థాయిని అనుసరించి, వాడి శక్తిని అనుసరించి ఉంటాయి. వాడికి ఉండే భోగోపకరణ భోగస్థానాన్ని అనుసరించి ఉంటాయి. బ్రహ్మకుండే అహంకారం ఆయన స్థాయిలో ఉంటుంది, చీమకుండే అహంకారం చీమ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి అహంకార మమకారాలు కలిగినటువంటి వారు తమ యొక్క అహంకారాన్ని మమకారాన్ని వదులుకోవాలి. అహంకారాన్ని వదులుకుని పరమాత్మను ఆశ్రయించాలి.
మమకారాన్ని పరమాత్మ విషయంలో పొందాలి. లౌకిక విషయాల్లో ఉండేటటువంటి మమకారాన్ని వదులుకోవాలి, పరమాత్మ విషయంలో మమకారాన్ని పొందాలి. విభీషణుడు చెప్పినట్టుగా తాను వదిలినవన్నీ పరమాత్మే అనుకున్నాడు, అనుకుని పరమాత్మను ఆశ్రయించాడు. అలాగా ఆశ్రయించాలి అనే విషయాన్ని ఈ మాట ద్వారా ఆండాళమ్మ వారు చెబుతున్నారు. ఆళవందారని ఒక మహానుభావులు రామనాచార్యులు వారు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేయవలసినటువంటి విజ్ఞాపన ఏమిటో శ్లోకంలో చెప్పారు. ఈ ఆకించిన్య అనన్యగతిత్వాలు అనేవి రెండు ఉండాలని, ఆ రెండింటిని పరమాత్మ సన్నిధిలో మనం విన్నపం చేయాలని చెప్పాం కదా. దాన్నే ఈ యమునాచార్యుల వారు ఒక అందమైనటువంటి శ్లోకంలో పూర్తి చెప్పారు. న ధర్మనిష్టోస్మి నాత్మవేది నక్తిమాన్ స్వచ్చరణారవిందే అకించనో అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. స్వామి, మీ పాదార విందాలని మేము శరణుగా వేడుచున్నాము. ఈ శ్లోకాన్ని మనం తిరువారాధన చేయడానికి ముందుగా చెప్పాలి. ముందుగా ఈ శ్లోకాన్ని అమర్యాద అనే 2 శ్లోకాలు, ఆ శ్లోకాన్ని, ఈ 2 శ్లోకాన్ని విన్నపం చేసి అప్పుడు తిరువారాధన ప్రారంభించాలి. అందులో మొట్టమొదటిగా చెప్పదగినటువంటి శ్లోకం నా ధర్మనిష్టోస్మి, నా దగ్గర నిన్ను పొందడానికి సాధనమైన కర్మయోగం లేదయ్యా. నచాత్మవేది, జ్ఞానయోగం లేదయ్యా. నా భక్తిమాన్, నేను భక్తి యోగం కలిగిన వాడిని కాను. మరి ఏముంది మీ దగ్గర అంటే, నిన్ను పొందడానికి ఎటువంటి సాధనము మా దగ్గర లేదు. అకించిన, పోనీ ఏమీ లేనప్పుడు నా దగ్గరికి ఇంకో తోటకి పొండి అంటే అనన్యగతి, నాకు మీరు తప్ప వేరొక దిక్కు లేదు అని విన్నపం చేసి పరమాత్మ యొక్క చరణార విందాల్లో శరణాగతిని ఆళవందారులు అనేటటువంటి పెద్దలు భగవద్రామానుజాచార్యులు గారు పరమాచార్యులుగా ఉండేటటువంటి మహానుభావులు చేశారు. పరమాత్మ సన్నిధికి వెళ్ళి దానిని విన్నపం చెయ్యాలి అని ఆండాళమ్మ వారు పరమాత్మ సన్నిధిలో, కృష్ణ పరమాత్మ సన్నిధిలో దాన్ని విన్నపం చేస్తున్నారు. తమ యొక్క ఆకించిన్య అనన్యగతిత్వాన్ని విన్నపం చేస్తున్నారు. ఎవరైనా, ఎంతటి అధికారం కలిగిన వాళ్ళైనా, ఎంతటి గొప్పతనం కలిగిన వాళ్ళైనా, ఎంతటి ఐశ్వర్యం కలిగిన వారైనా చివరికి చేరవలసినటువంటి స్థానం పరమాత్మ యొక్క పాదార విందాలు. వాళ్ళు తమ అహంకారాన్ని వదులుకుని పరమాత్మ చరణాల చెంతకు చేరి ఆ పరమాత్మ పాదాలను ఆశ్రయించి బాగుపడాలి. దీనికి నమ్మాళ్ళు వారు చెబుతారు. రాజులకి నమ్మాళ్ళు వారు ఉపదేశం చేశారు. ఓ మహారాజులారా, ఓ చక్రవర్తులారా, మీరు మీ యొక్క ఐశ్వర్యం, మీ యొక్క పదవి శాశ్వతం అని అనుకుంటున్నారు. ఈ పదవి కానీ, ఈ ఐశ్వర్యం కానీ శాశ్వతం కాదు. ఇవి మీ నాశనానికి ఉపయోగపడతాయి తప్ప ఇవి భగవత్ కటాక్షానికి ఉపయోగపడవు. ఆ పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించి మీరు ఉజ్జీవించండి అని తిరువాయిమూడిలో 4వ పత్తులో మొట్టమొదటి దశకంలో అద్భుతంగా ఉపదేశం చేశారు. అమ్మాళ్ళు వారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉపదేశం చేశారు. కవులకు ఉపదేశం చేశారు, సంసారులకు ఉపదేశం చేశారు. ఇదో మహారాజులకి ఉపదేశం చేస్తున్నారు. ஒரு நாயகமாய் ஓட உலகுடனாண்டவர் கருணாய் கவர்ந்தகாலர் சிதிகிய பானையர் திருநாடு காண ஈன்மையிலே இச்சதாங்கொள்வர் திருநாரணம் தாழ் కాలం పెర సింధిత్తి ఉయమ్మెనో. ఓ మహారాజులారా, మీ ఐశ్వర్యం, మీ పదవులు శాశ్వతం కాదు తెలుసుకోండి. గురునాయహమాయ ఓడ ఉలకుడనాండవ, లోకాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి మహానొక మహారాజు గారు, చక్రవర్తి ఆయన. ఆయన ఏమైందో తెలుసా? ఆయన గతి శత్రురాజులు వచ్చారు, ఆయన ఐశ్వర్యాన్నంతా లాక్కున్నారు, వాళ్ళ చేతిలో ఓడిపోయాడు.
ఓడిపోయినటువంటి వాడు పారిపోయి దాక్కున్నాడు. దాక్కున్న వాడికి ఆకలి వేస్తోంది. ఆకలి వేస్తే ఈ ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలినటువంటి వాడు, ప్రజలందరినీ పీడించినటువంటి వాడు, అలాంటి వాడు ఆకలి బాగా తాళలేక పగలు వెళ్ళి అడుక్కుంటే అసహించుకుంటారు, మొహం మీద ఉమ్మేస్తారని, నీకు అధికారం ఉన్నప్పుడు మమ్మల్ని ఏడిపించావయ్యా, ఇప్పుడు అడుక్కోవడానికి వచ్చావా అని ప్రజలు తంతారు అని భయంతో రాత్రి వెళ్ళి బెచ్చమెత్తుకుంటున్నట్ట. రాత్రి వెళ్ళి బెచ్చమెత్తుకుంటే బెచ్చమెత్తుకోవడానికి తగినటువంటి పాత్ర కూడా లేదు. కొండ సగం పగిలిపోయినటువంటి కొండ పెంకు పట్టుకుని ఆ కొండ పెంకుతోటి రాత్రి ఒక నల్లటి దుప్పటి కప్పుకొని చీకట్లో తన ముఖం ఎవరికి కనపడకుండా దుప్పటి కప్పుకుని అడుక్కుంటున్నాడు. అడుక్కుంటుంటే పాపం చీకట్లో ఏమైందంటే నల్ల కుక్క అవుతుంది. ఈ నల్ల కుక్క పిల్లలతో ఉన్నటువంటి కుక్క. ఈయన ఈ చీకట్లో చూసుకోకుండా కుక్కమే కాలేశాడు. ఆ కుక్క ఈయన కాలు పట్టు కరిచింది. కరుణాయి కవర్ందకాల, నల్లటి కుక్క చేత కరవబడినటువంటి కాలు కలిగిన వాడయ్యాడు. అయ్యి వెంటనే ఎప్పుడైతే కుక్క కరిచిందో చేతిలో ఉండేటటువంటి ఆ కొండ మొక్కని కింద పడేశాడు. ఆ కొండ కింద పడింది, భళ్ళుమని పగిలిపోయింది. సీదహీన పాన అది మొక్కలైపోయి శబ్దం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే ఏమిటి తప్పుడైనా అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి దీపం పట్టుకొచ్చి ఈయన మొహంలో పెట్టి చూశారు. చూస్తే ఎవరు? ఈ మహారాజు గారు, ఈ చక్రవర్తి గారు. అందరూ దుర్మార్గుడా, నువ్వు రాజుగా ఉన్నప్పుడు ఏడిపించావు, రాజ్యం పోయినప్పుడు ఇంకా ఏడిపిస్తావు మమ్మల్ని అని అందరూ అసహించుకున్నారట, అందరూ దూషించారట. ఇదిగో మీరు ఏ ఐశ్వర్యం అయితే శాశ్వతం అనుకుని, ఏ పదవైతే శాశ్వతం అనుకుని విర్రవీగుతున్నారో ఆ పదవులు, ఆ ఐశ్వర్యములు శాశ్వతములు కావు. పెరునాడు కాన ఇమ్మెయిలే పిచ్చతం కొల్వర్, లోకమంతా చూసేటట్టుగా ఇక బెచ్చాన్ని ఎత్తుకుంటున్నారు చూడండి. ఈ గతి మీకు పట్టకుండా ఉండాలంటే, ఈ మహారాజుకు పట్టినటువంటి స్థితి మీకు పట్టకుండా ఉండాలంటే మీరేం చేయాలో తెలుసా? తిరునారాయణం తాళ్ కాలం బరసింది తీయమ్మేను. ఆ తిరునారాయణపురంలో ఏం చేసి ఉండేటటువంటి తిరునారాయణ పెరుమాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెరుమాళ్ళ యొక్క పాదాలను మీరు చింతన చేయండి, ఆయన పాదాలను మీరు ఆశ్రయించండి, బాగుపడతారు అని మహారాజులకి ఉపదేశం చేశారు. తిరునారాయణపురంలో ఉండేటటువంటి ఆ తిరునారాయణ పెరుమాళ్ళను ఆశ్రయించమని ఎందుకు చెప్పారంటే, ఆ తిరునారాయణపురంలో ఉండే పెరుమాళ్ళ యొక్క పాదాలలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఏం చేసి ఉండేటటువంటి పాదములు కలిగినటువంటి ఆ స్వామిని ఆశ్రయించండరా మీరు అని ఉపదేశం చేశారని అమ్మాడి వాళ్ళు. కనుక అహంకార మమకారాలు వదిలి ఎంతటి గొప్పవారైనా, ఎంతటి ధనవంతులైనా, ఎంతటి గొప్ప పదవి కలిగినటువంటి వారైనా, అధికారం కలిగినటువంటి వారైనా, మీరు మీ అహంకార మమకారాలను వదులుకొని పరమాత్మ యొక్క చరణార విందాలని ఆశ్రయించి బాగుపడండి అని ఆళ్వారు ఉపదేశం చేశారు. అంతేకాదు, పౌండ్రక వాసుదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ పౌండ్రక వాసుదేవుడు చాలా అహంకారి. ఎంతటి అహంకారం అంటే, కృష్ణ పరమాత్మకి గరుడ వాహనం ఉందని, కృష్ణ పరమాత్మకి 4 భుజాలు ఉన్నాయని ఈ పౌండ్రక వాసుదేవుడు ఏం చేశాడంటే తాను కూడా లక్కతోటి ఒక 2 భుజాలను తయారు చేసుకుని ఆర్టిఫిషియల్ భుజాలు తయారు చేయించుకుని ఆ భుజాలు తన చేతులకు తగిలించుకుని తాను కూడా 4 భుజాలు కలిగిన వాళ్ళలాగా తాను కూడా ఒక లక్క గరుడ వాహనాన్ని చేయించుకుని తాను కూడా గరుడ ధ్వజుడిలాగా, గరుడ వాహనుడిలాగా ఆయన ఫోజులు కొడుతున్నాడు. ఫోజులు కొడుతూ కృష్ణ పరమాత్మ కబురు చేశాట. ఇక్కడ ఎవరో వాసుదేవుడు అని ఉన్నారట. ఆ వాసుదేవుడు అనే ఆయన తన పేరుని వదులుకోవాలి. ఆయన పేరుని వదులుకుని ఆయనకుండే శంఖచక్రాల్ని నాకు అప్పచెప్పాలి, అప్పచెప్పి నా పాదాల్లో దాసోహం చెయ్యాలి అని కబురు చేశాడు.
కబురు చేస్తే కాశీ పట్టణానికి రాజున, ఆ కాశీ పట్టణానికి రాజుగా ఉండేటటువంటి పౌండ్రక వాసుదేవుడు కృష్ణ పరమాత్మకే పేరు వదులుకోమని, శంఖచక్రాన్ని వదులుకోమని, అది ఆయనకు అప్పచెప్పమని కబురు చేశాడు. కబురు చేస్తే కృష్ణ పరమాత్మ ఏం చేశాడో తెలుసా? పేరు సంగతి తర్వాత చూద్దాం, ముందు చక్రాన్ని వదులుతాను అని చక్రాన్ని వదిలాడు. తన సుదర్శన భగవాను తన శ్రీహస్తంలో ఉండే సుదర్శన ఆయుధాన్ని, చక్రాయుధాన్ని సంధించాడు. సంధిస్తే చక్రాయుధం వచ్చి ఈ పౌండ్రక వాసుదేవుడి యొక్క శిరస్సుని ఖండించి ఇలాంటి అహంకారాన్ని రాజుగా కలిగినటువంటి కాశీ నగరాన్ని అంతా తగలబెట్టిందిట. ఇలా ఉంటుంది, మీ అహంకారం మీకు అనర్థాన్ని కలుగజేస్తుంది తప్ప మీరు బాగుపడడానికి ఉపయోగపడదు. కనుక అహంకారాలు వదులుకోండి అని చెబుతున్నారు ఈ గోపికలో స్వామి. మీ దగ్గరికి మేము అహంకార మమకారాన్ని వదులుకొని వచ్చామయ్యా. அஞ்ஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளில் கட்டில் கீழே సంగమిరుపారు పోల్ వందు తలపేహోం. ఎలా అయితే ఆ శత్రురాజులు తాము ఓడిపోయి తమ అభిమానాన్ని వదులుకొని మీ భుజబలానికి ఓడిపోయి తమ అభిమానాన్ని వదులుకుని మీ సింహాసనం చెంత గుంపులుగా పడి ఉన్నట్టుగా మేము కూడా వందు తలపేహోం వచ్చి చేరామయ్యా అని చెబుతున్నారు. ఈ గోపికలకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి ఆశ్చర్యం అంటే, వీళ్ళు పరమాత్మ యొక్క గుమ్మానికి వచ్చి చేరడం, పరమాత్మ ఏం చేసి ఉండేటటువంటి ఆ భవనం ఉంది చూచారా, ఆ భవనం గుమ్మం దగ్గరికి వీళ్ళు చేరడం, ఆయన గుమ్మం దగ్గర పడి ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటండి ఆశ్చర్యం? ఇలా పరమాత్మ దగ్గరికి చేరడంలో ఆశ్చర్యమే ఉంది. వీళ్ళు గొప్ప భక్తి కలిగిన వారు కదా. అంటే భగవంతుడి దగ్గరికి చేరాలనేటటువంటి ఒక భావన కలగడం, భగవంతుడిని సేవించాలి అని ఒక భావన కలగడం, పరమాత్మయే మాకు సర్వస్వం అనేటటువంటి భావన కలగడం, ఇది ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప సాధ్యం కాదు. మనం చూస్తూనే ఉంటాం, గొప్ప గొప్ప కుటుంబాల్లో పుట్టినటువంటి వారు అసలు ఈ గంధమే లేకుండా పరమలౌకికులుగా భగవన్నామం కూడా చెప్పకుండా, తాము నామాన్ని అలాగూ పెట్టుకోరు, భగవన్నామం కూడా చెప్పకుండా ఉండేటటువంటి స్థితిని మనం చూస్తూనే ఉంటాం. అలా కాక ఓ స్వామి, మేము మీ దాసులుగా ఉండేటట్టుగా, మీ యొక్క పాదాల చెంత పడి ఉండేటట్టుగా మాకు ఒక భావాన్ని కలిగించావే. ఇది మా కృషి కాదు, ఇదంతా నీ కృషే అని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారే. అంత కృషి చేసావయ్యా స్వామి, మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకోవడం కోసం నువ్వు ఒక వ్రతం అని ఒక వంక పెట్టావు, వర్షం అనేది లేకుండా చేసావు, గోప వృద్ధులందరూ వ్రతం చెయ్యాలి అని అనుకునేటట్టుగా చేసావు, ఆ వ్రతానికి నిన్నే నాయకుడిగా పెట్టేటట్టుగా చేసావు, ఆ వ్రతాన్ని మేమే ఆచరించవలసినట్టుగా చేశావు, మమ్మల్ని నీ దగ్గరికి రమ్మనమని అందరూ కలిసి రావాలని నియమనం చేశావు, నేను నీ దగ్గరికి వచ్చేటట్టుగా మాకు శక్తినిచ్చి అందరం కలిసి నీ భవనానికి వచ్చి నందగోపుల వారిని, యశోదమ్మ వారిని, బలరాముల వారిని, నీలామ్మ వారిని నిద్ర లేపేటట్టుగా చేశావు. నీ యొక్క గుమ్మం దగ్గర మేము పడి ఉండేటట్టుగా చేసావు, ఎంతకంటే ఏం కావాలి మాకు, ఇదే కదా కావలసినటువంటిది అని ఆశ్చర్యపడిపోతున్నారు. వందు తలపేది ఆశ్చర్యం ఉందండి ఇందులో అంటే చెబుతున్నారు. మనకి ఒక మంచి ఆచార్యులు దొరకాలంటే, మనం బాగుపడాలంటే మంచి గురువు గారు దొరకాలి. మంచి గురువు గారు దొరికితే మనం బాగుపడతాం. గురువు గారు దొరికితే మనం ఎందుకు బాగుపడతామండి? గురువు గారు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నిటినీ మనకి పూసగుచ్చినట్టు చెబుతారు. గురువు గారికి ఏమని పేరంటే
అరియాదన అరివిత్త అత్త అన్నారు. అంటే తెలియనటువంటి వాటిని తెలియజేసేటటువంటి వారు. ఆచార్యులు చేసే పని అజ్ఞాత జ్ఞాపనం అన్నారు. అజ్ఞాత జ్ఞాపనం అంటే మనకి తెలియని దాన్ని తెలియజేయడం. మనకి తెలియని దాన్ని తెలియజేయడం అంటే మనకి తెలియంది ఏముంటుంది? అన్నీ తెలుస్తాయి కదా. అన్నీ తెలుస్తాయి ఒక భగవత్ తత్వం తప్ప. అన్నీ తెలుస్తాయి ఒక భాగవత వైభవం తప్ప. అన్నీ తెలుస్తాయి ఒక ఆచార్య వైభవం తప్ప. ఇగో ఈ భాగవత ఆచార్య వైభవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి తెలియాలంటే మనకు ఒక మంచి గురువు గారు దొరికినప్పుడు మాత్రమే తెలుస్తుంది. దొరకనప్పుడు ఇవి తెలియవు. పరమాత్మ ఏం చేస్తారంటే మనకి చేసేటటువంటి ఉపకారం ఏమిటంటే ఒక మంచి గురువు గారిని మనకి చూపించి ఆ గురువు గారిని మనం ఆశ్రయించేటట్టుగా చేసి ఆ గురువు గారి యందు మనకు ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలిగేటట్టుగా చేసి ఆ గురువు గారి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ మనకి అందిస్తాడు. అలాగా స్వామి నీవు మాకు మంచి జ్ఞానాన్నిచ్చి ఆ జ్ఞానంతో నిన్ను సేవించేటటువంటి ఒక భావాన్నిచ్చి నీ దగ్గరికి చేరేటట్టుగా చేసావయ్యా అని అంటున్నారు. హనుమంతుల వారు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మకు ఆశ్చర్యం కలిగింది హనుమంతుల వారిని చూసి. ఎందుకు ఆశ్చర్యం కలిగింది అంటే ఈయన చూస్తేనేమో వానర జాతికి చెందినటువంటి వాడు శాఖామృగం. శాఖామృగం అంటే ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి దూకేటటువంటి కొమ్మల్ని పట్టుకుని వేళ్లాడేటటువంటి ఒకనొక జంతువు వానరం అంటే. ఆయన్ని చూస్తేనేమో ఆయన ఎవరు? సాక్షాత్తు చక్రవర్తి కుమారులు, చక్రవర్తి తిరుమహన్ అని రామచంద్రుడి పేరు. చక్రవర్తి కుమారులు అని. భావి చక్రవర్తి వశిష్ఠాది మహర్షుల దగ్గర, విశ్వామిత్రాది మహర్షుల దగ్గర జ్ఞానాన్ని సౌపార్జన చేసినటువంటి గొప్ప జ్ఞాని ఆయన. ఆయన అక్కడ, ఆయన ఐశ్వర్యం అక్కడ, ఆయన స్థితి ఏమిటి, ఆయన జ్ఞానం ఏమిటి, నీతోటి స్నేహం ఏమిటి అని ఆవిడ హనుమంతుల వారిని అడిగింది. నాకు సందేహం ఉందయ్యా, తీరుస్తావా హనుమా? ఏమిటో చెప్పమ్మా అన్నాడు ఈయన. ఏం లేదు, నరాణాంచ కథమాసీత్ సమాగమ అని అడిగింది. వానరులకి నరులకి ఈ స్నేహం ఎలా కుదిరిందయ్యా అంటే నీకును రాముడికి స్నేహం ఎలా కుదిరింది? మీకు మీ రాజుగారు అయిన సుగ్రీవుడికి అలాగే రామచంద్రుడికి ఈ స్నేహం ఎలా కుదిరింది అని అడిగింది. అడిగితే హనుమంతుడు గారు సమాధానం చెప్పారు. దేవ్యేవం సమజాయత. అమ్మ ఇదో ఇలా కుదిరిందమ్మా. ఏమిటి ఇలా కుదరడం? మనం కూడా చూడండి, అయిపోయిందండి పని, అలా అయిపోయిందండి పని అంట. జరిగిందని ఇలా జరిగిపోయిందండి. ఏమిటి ఇలా? ఇలా అంటే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకే తెలుస్తుంది, మధ్యలో వాళ్ళకి ఏం తెలియదు. అలాగే ఈయన చాలా అందంగా చెబుతున్నాడు హనుమంతులు గారు. ఇలా జరిగిందమ్మా, దేవ్యావం సమజాయత. అమ్మగో ఇలా జరిగిపోయింది అంటే, ఇలా జరగడం అంటే ఏమిటంటే నన్ను నీ దగ్గరికి దూతగా పంపించేటట్టుగా మా రాజుగారైన సుగ్రీవుడికి అలాగే మా స్వామి అయినటువంటి రామచంద్రుడికి స్నేహం కుదిరిందమ్మా. అంతఃపుర కార్యానికి నన్ను వినియోగించుకునే అంతటి స్నేహం. ఏదైనా కబురు చెప్పాలంటే ఇంటికి ఎవరిని పంపుతాం? భార్యకి ఏదైనా కబురు చెప్పాలంటే, భార్యకి ఏదైనా వస్తువు ఇవ్వాలంటే ఎవరిని పంపుతాం? మనకు అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళని, బిడ్డలను లేకపోతే బావమరిదినో పంపుతాం. అలాగే అంతఃపుర కార్యానికి వినియోగించుకునే అంతటి, మమ్మల్ని వినియోగించుకునే అంతటి స్నేహం కుదిరింది అని చెప్పాట హనుమ. అలా ఉందిట ఈ గోపికలందరూ పరమాత్మ దగ్గరికి వచ్చి చేరడం. స్వామి మేము మీ పాదాల చెంతకి చేరామయ్యా అని చెబుతున్నారు. నాకు నీవు తప్ప వేరొక దిక్కు లేదు. అభిమాన భంగమాయి పొందు తలపెయ్యం. అభిమానాన్ని భంగం చేసుకుని వచ్చాం. ఏమిటి వీళ్ళకి అభిమానం ఏమిటి? అది భంగం అవ్వడం ఏమిటి అంటే, మేము మా ప్రయత్నం చేయకూడదు, పరమాత్మే మమ్మల్ని రక్షించాలి,
అని ఒకానొక అభిమానం. నేనెందుకు చెయ్యాలి? నేను కావాలనుకుంటే ఆయనే వచ్చి మమ్మల్ని మార్చి మమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవాలి అనేటటువంటి అభిమానాన్ని వదిలి ఆ భగవానుడి సన్నిధికి చేరి భగవానుడి యొక్క పాదాల చెంత శిరస్సు పెట్టేటటువంటి ఒకానొక భాగ్యం మాకు కలిగింది అని ఇలా పెట్టడానికి కారణం భగవత్ కటాక్షం అని చెబుతున్నారు. యమునాచార్యుల వారు ఒకానొక అద్భుతమైన శ్లోకం చెప్పారు. నాకు వేరే గతి లేదు, నీవే దిక్కు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెబుతున్నారు. నీవే దిక్కు అంటే నేను నీకు ఎటువంటి సాధనం లేనప్పుడు, నన్ను పొందడానికి నీ దగ్గర ఎటువంటి శక్తి లేనప్పుడు, ఎటువంటి సాధనము లేనప్పుడు నేను మిమ్మల్ని కటాక్షించను, పొండి అన్నట్ట పరమాత్మ. అంటే ఆళ్ళవందరూ చెబుతున్నారు, పొమ్మందానికి అవకాశం లేదయ్యా, మాకు వేరే దిక్కుంటే ఇంకో చోటకు పోతాం, వేరే దిక్కు లేకపోతే ఏం చేస్తాం? నీ దగ్గరే పడి ఉంటాం. నిరాసకస్యాపి నతావదుత్సహే మహేశ తుం తవ పాద పంకజం వృషా నిరస్తోపి శిశుస్తనంధయ అజాతు మాతు చరణో జిహాసతి. ఒక చంటి బిడ్డ పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తాము. అమ్మ దగ్గరికి వచ్చేస్తే అమ్మ కోపంతో గెంటేసింది, మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చేసింది, మళ్ళీ గెంటేసింది, మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చేసింది. ఎలా అయితే పాలు తాగేటటువంటి బిడ్డ తల్లి కోపంతో గెంటి వేసినా మళ్ళీ ఆ తల్లి దగ్గరికే చేరుతోందో, అలాగే ఓ స్వామి మాకు వేరే దిక్కు లేదయ్యా, నువ్వు గెంటేసినా మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు గెంటినా మళ్ళీ మేము ఎక్కడ చేరతాం? ఈ చరణాల చెంతకే చేరతామయ్యా అని చెబుతున్నారు. అలాగా ఓ స్వామి நீ சரண சந்நிதிக்கு மேன் சேராம் அங்கன்மா ஞாலத்தி அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளில் கட்டில் கீழே సంగమిరుపారు పోల్ వందు తలపెయ్యదోం. వచ్చారా? అయితే మీకు నేనేం చెయ్యాలి అని అడిగాడు పరమాత్మ. అడిగితే సమాధానం చెబుతున్నారు. కింగిణి వాయిచ్చైద పామరై పూపోలే செங்கண் சிரிச்சிறிதே என்மேல் விழியாவோ எங்களும் ஆதித்தையனும் எழுந்தாப்போல் அங்கனை ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఏழందు. స్వామి కింగిణి వాయిచ్చేద తామరై పూపోలే, నువ్వు మమ్మల్ని ఎలా కటాక్షించాలి? పరమాత్మ యొక్క కటాక్షాన్ని ఎలా ప్రసరింపజేయాలో ఈ పాసురంలో చాలా అద్భుతంగా విన్నపం చేస్తున్నారు ఈ గోపికలు. ఓ స్వామి కింగిణి వాయిచ్చేద, నువ్వు నీ నేత్రాలను తెరిచి ఒక్కసారి మమ్మల్ని కటాక్షించాలి. ఎలా కటాక్షించాలి? కింగిణి వాయిచ్చేద అంటే, కింగిణి అంటే మువ్వ. ఓ మువ్వ ఉంటుంది చూచారా? ఆ మువ్వ కొంచెం తెరచుకుని ఉంటుంది. అలా మువ్వ ఎలా అయితే కొంచెం తెరచుకుని ఉంటుందో అలాగ వికసించినటువంటి తామరై పూపోలే, తామర పుష్పం వలె, అంటే వికసించినటువంటి తామర పుష్పం వలె సెంగణ్ సిరిచిరిసు, నీ యొక్క ఎర్రనైనటువంటి నేత్రాలను కొంచెం తెరిచి, కొంచెం కొంచెంగా తెరిచి, ఎన్నేల్ విడియావో, మా మీద ప్రసరింపజేయవా? అలా ప్రసరింపజేస్తే తింగళం ఆదిత్యనం ఏడుందా పోల్, సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉదయించినట్టుగా అంగని రెండం కొండు అందమైనటువంటి నీ రెండు రత్నాలతోటి ఎంగళ్ మేల్ నొక్కుదియేల్, మా వైపు కనుక తీసిటివా ఎంగళ్ మేల్ శాపమేయండి, మాకు ఉండేటటువంటి శాపం కాస్త తొలగిపోతుంది అని పరమాత్మని కటాక్షించవలసినటువంటి విధానాన్ని చెబుతున్నారు. ఈ గోపికలు 4వ పాసురంలో వానదేవుణ్ణి వర్షించమని ప్రార్థిస్తూ, ఓ వానదేవా నువ్వు ఎలా వర్షించాలో చెబుతున్నావు అని ఒక కాగితం రాసి చేతిలో పెట్టారు అని అప్పుడు కయ్యోల సేతి అని వ్యాఖ్యానం చేశారు పెద్దలు. ఇక చెప్పేస్తే మర్చిపోతాడేమో,
గుర్తుంటుందో గుర్తుండదో అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఉత్తరం రాసి క్రమాన్ని రాసి చేతిలో పెట్టారు అని. అలాగే ఈ పాసురంలో పరమాత్మకు ఒక క్రమాన్ని నిర్దేశిస్తున్నారు. స్వామి నువ్వు మమ్మల్ని కటాక్షించాలి, ఆ కటాక్షిద్దాం దానికే ఉంది అన్నాడు పరమాత్మ. దానికే ఉంది కాదు స్వామి, ఒక్కసారిగా నీ నేత్రాలు రెండు తెరిచేసి మమ్మల్ని కటాక్షించేసావనుకో మేము ఏమైపోతాం తెలుసా? ఏమైపోతాం? నీ యొక్క నేత్ర సౌందర్య తరంగ తాడనము చేత కొట్టుకుపోతాం. పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం అలాంటిది. పరమాత్మ కనుక ఒక్కసారి తన నేత్రాన్ని పరిపూర్ణంగా తెరిచి మన వైపు చూచాడు అనుకోండి, మనం ఎక్కడుంటామో మనకే తెలియదు, కొట్టుకుపోతాం ఆ సౌందర్యంలో పడి. కనుక స్వామి ఒక్కసారి తెరిచి నీ నేత్ర సౌందర్యాన్ని చూపించకు, నేను తట్టుకోలేను. మరి ఎలాగా? భగవానుడి యొక్క నేత్ర సౌందర్యం ఎలా ఉంటుందంటే, శ్రీరంగ క్షేత్రంలో ఉండేటటువంటి రంగనాథుడి యొక్క తిరునేత్ర సౌందర్యం, ఆ సౌందర్యాన్ని సేవించడానికి కులశేఖర పెరుమాళ్ ఒక ఏర్పాటు చేశారు. ఏమిటా ఏర్పాటు అంటే, శ్రీరంగంలో మూలవర్లు వేయించేసి ఉండే సన్నిధి దేవతలు 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాలకి ఆమోద స్తంభాలని పేరు. ఆ రంగనాథుడి యొక్క నేత్రాలను సేవించేటటువంటి వారు, ఆయన సౌందర్యాన్ని సేవించేటటువంటి వారు 2 చేతులతో 2 స్తంభాలని పట్టుకుని సేవించాలిట. ఎందుకంటే అలా పట్టుకురాం, అలా పట్టుకుపోతే కొట్టుకుపోతారు సౌందర్యంలో పడి. ఇది కులశేఖర పెరుమాళ్ చేసినటువంటి ఒక ఏర్పాటు. మాయోనై మనత్తూనే పత్తినిన్ని వాయార ఎన్నుహలో వాట్టునాలే అని ఓ ఆశ్చర్యకరమైనటువంటి సౌందర్యం కలిగిన స్వామి మాయోనై మనత్తూనే పత్తినిన్ని, ఆమోద స్తంభాలు రెండింటినీ పట్టుకుని నిలబడి ఉండి వాయార వెన్నుహలో వాట్టునాలే, నోరార నేను ఎప్పుడు కీర్తిస్తానో కదా అని ఆశపడ్డారు ఆ కులశేఖర పెరుమాళ్. అలాగే కులశేఖర పెరుమాళ్ 2 స్తంభాలను ఎందుకు ఏర్పాటు చేశారంటే, పరమాత్మ యొక్క రంగనాథుడి యొక్క నేత్ర సౌందర్య ప్రవాహంలో పడి మనం కొట్టుకుపోకుండా ఆ 2 స్తంభాలని పట్టుకుని ఆయన యొక్క తిరునేత్ర సౌందర్యం సేవించాలి అని. అలాంటి ఒకనొక నేత్ర సౌందర్యం కలిగిన వాడివయ్యా నీవు. ఒకే ఒక్కసారి మొత్తం నేత్రాలన్నిటినీ తెరిచేసి మా వైపు చూసావనుకో, మేము ఏమైపోతామో చెప్పలేము. అందు గురించి అలా కాదు, నువ్వు ఎలా తెరవాలి నీ నేత్రాలని, ఇలా తెరవాలి అని ఒక క్రమాన్ని పరమాత్మకే నిర్దేశిస్తున్నారు ఈ గోపికలు. ఈ గోపికల యొక్క వ్రతం ఏమిటంటే, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్య సేవనం. లోకంలో ఉండేటటువంటి వ్యక్తులు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ దగ్గర నుంచి ఏదో ఒకటి పట్టుకుపోవాలని వెళతారు. రోడ్డు పట్టుకుపోవడం ఏంటండి అంటే, కోరికలు కోరి ఆ ఫలాన్ని పొందాలి అని కోరుకుంటారు. కానీ ఈ గోపికలు అలా కాదు. ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ప్రతి సేములోనూ సేవించాలి అనేటటువంటి ఒక భావన కలిగినటువంటి వారు అవడం చేత, స్వామి ముందుగా మీ దివ్యమంగళ విగ్రహంలో అత్యంత సౌందర్యం కలిగిన, అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగిన అవయవం ఒకటి ఉన్నది. ముందుగా ఆ అవయవముల యొక్క సౌందర్యం మాకు సేవింపజేయి. ఏమిటా సౌందర్యం? పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం అంతా ఒక ఎత్తుట, తిరునేత్రాల యొక్క సౌందర్యం ఒక ఎత్తుట. అలాంటి తిరునేత్ర సౌందర్యం మేము సేవించాలి అని కోరుతున్నారు గోపికలు. కింగిని వాయిచ్చేద తామరై పూపోలే, వికసించినటువంటి ఒకనొక మొగ్గవలే మీ యొక్క నేత్రాన్ని తెరిచి మమ్మల్ని కటాక్షించాలి. పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం ఎలాంటిదంటే నిరూపమానమైనటువంటి సౌందర్యం. ఆ సౌందర్యానికి ఉపమానంగా చెప్పడానికి ఏమి ఉండవు, ఆయన సౌందర్యానికి ఉపమానంగా చెప్పడానికి ఏమి ఉండవు. మరి చెబుతున్నారు కదండి తామరలో ఉపమానంగా అంటే, చెప్పకపోతే తెలియదు కనుక ఏదో ఒకటి మనకేంటంటే జబ్బు
లోకంలో ఉండేటటువంటి వస్తువులతోటి పోల్చి చెబితే తప్ప మనకి విషయం తెలియదు. కనుక లోకంలో ఉండేటటువంటి వస్తువులతోటి పోల్చి, అంటే లోకంలో ఉండే అంటే మనకి అనుభవంలో ఉండేవి, మనకి తెలిసినటువంటి వస్తువులతోటి పోల్చి చెప్పాలి. అందుకే మనకి బాగా తెలుసున్నటువంటి వస్తువులు తామరలు గనక ఆ ఎర్ర తామరలు ఎలా అయితే అందంగా ఉంటాయో, ఎలా అయితే మృదువుగా ఉంటాయో, అలాగా పరమాత్మ యొక్క నేత్రాలు కూడా అందంగా మృదువుగా ఎర్రగా ఉంటాయి అని చెబుతున్నారు. నమ్మాళ్ళి వారు అంటారు, ఓ స్వామి, నీ యొక్క పాదాలని, నీ యొక్క హస్తాలని, నీ యొక్క నేత్రాలని తామరలతోటి పోలుస్తున్నారు. కానీ నిజానికి ఆ తామరలకి నీ యొక్క శ్రీపాద శ్రీహస్త తిరునేత్రములకి ఏమైనా పోలికుండే? అవెక్కడ? నీ నేత్రాలు ఎక్కడ? అవెక్కడ అని అద్భుతమైనటువంటి పాసురాన్ని చెప్పారు. కట్టురైకిల్ తామరై నిన్ కణ్ పాదం కై ఒవ్వా ஒட்டுரைத்தி இவ்வுலகம்னை புகைவெல்லாம் பெரும்பாலும் பட்டுரையாய் புற்கன்னே காட்டுமால் పరంజ్యోతి. ఓ పరాత్పరుడా, పరంజ్యోతి స్వరూపుడా, చెప్పాలంటే కట్టురైక్కిలంటే చెప్పాలంటే అని అర్థం. చెప్పాలంటే తామరై, ఎర్ర తామరను చూచారా? ఆ ఎర్ర తామర నిన్ కణ్ పాదం కై వౌవా, నీ యొక్క నేత్రాలతోటి కానీ, నీ యొక్క హస్తాలతోటి కానీ, నీ యొక్క పాదాలతోటి కానీ పోలిక చెప్పడానికి సాటి వచ్చేటటువంటివి కావు, తగినవి కావు. మరి ఎందుకు చెబుతున్నారండి? చుట్టురైత నన్పొన్ తిరుమేని ఒడియవ్వాలి, బాగా పుటం వేసినటువంటి చక్కటి బంగారం నీ యొక్క తిరుమేని కాంతితో సమానం కాదు. కానీ మరి ఎందుకు చెబుతున్నారండి? ఏదో ఒకటి చెప్పి మనకి ఆయన వైభవాన్ని అందించాలి గనక చెబుతున్నారు. నిజానికి పరమాత్మ నేత్రాలకి ఎర్రతామరలకి పోటీ పెడితేట పిల్లలకాచార్య స్వామి వారు చెబుతారు, అప్పుడే వికసించినటువంటి ఎర్రతామరని, అలాగే మచ్చ తీసేసినటువంటి చంద్రబింబాన్ని తెచ్చి పరమాత్మ యొక్క ముఖానికి కుడివైపు ఒకటి ఎడంవైపు ఒకటి పెట్టేస్తారు. కుడివైపేమో అప్పుడే వికసించిన ఎర్రతామరని పెట్టారు, ఎడం వైపేమో మచ్చన తొలగించినటువంటి చంద్రబింబాన్ని పెట్టారు. పెడితేట ఈయన ముఖంలో ఉండేటటువంటి తిరుముఖ మండలంలో ఉండేటటువంటి నేత్ర సౌందర్యాన్ని చూసినటువంటి తామరట సిగ్గుపడిపోయి ముడుచుకుపోయిందిట. నేనే గొప్ప అందగత్తెని, నేనే గొప్ప అందగత్తెను అని నేను గర్వపడుతున్నాను. అయ్యో, పరమాత్మ నేత్ర సౌందర్యం ఎక్కడ? నేనెక్కడ? పరమాత్మ యొక్క ముఖ సౌందర్యం ఎక్కడ? నేనెక్కడ అని సిగ్గుపడిపోయి మనం ఆయన వైభవానికి తగిన వాళ్ళము కాము అని చెప్పి ముడిచిపోయింది. ఎడం పక్కన ఉండేటటువంటి చంద్రబింబం అంట అసలు నా అందం ఏమిటి? లోకంలో నాకంటే అందమైనటువంటి ముఖం లేదు అని అహంకరించేటటువంటి చంద్రబింబం చంద్రుడు, ఆయన ఏం చేసేట అసలు పరమాత్మ సౌందర్యం ఎక్కడ? నా సౌందర్యం ఎక్కడ? ఈయన పక్కన మన పెడితే మనం వెలవెలబోతాం, ఉన్న అందం కూడా పోతుంది అని ఆయన ఏం చేశాడంటే సముద్రంలో దూకి ఆత్మహత్య చేసేసుకున్నట్ట, అంటే అస్తమించేశాడు అని అర్థం. చూసారా? ఇది పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం. అలాంటి నేత్ర సౌందర్యాన్ని ఏదో ఒక్కసారి అలా సేవించేసేసి వెళ్ళిపోవడం అనేది గోపికలకు ఇష్టం లేదు. అందుచేత ఓ స్వామి, నువ్వు కుంగిని వాయిచ్చేద తామరై పూలే, ఎలాగా వికసించి వికసించనటువంటి తామర మొగ్గ ఎలా అయితే ఉంటుందో అలాగా దానివలే చెంగన్ సిరిచిరిదే ఎమ్మేన్ విడియావో, నీ యొక్క ఎర్రటి నేత్రాలని ఒక్కసారి విరిసి విరియని మొగ్గలాగా అలా గనక చూచావో, జస్ట్ అలా కటాక్షిస్తే చాలు, పూర్తిగా తిరిస్తే కొట్టుకుపోతాం. అలా కాకుండా జస్ట్ అలా కటాక్షిస్తే చాలు చెబుతున్నా. పరమాత్మ నేత్రాలు ఎర్రగా ఉంటాయి అని శంగన్ అని చెబుతున్నారు ఆండాళమ్మ గారు. హరివారులందరూ పరమాత్మ యొక్క నేత్రాన్ని వర్ణించినప్పుడు మైమరచిపోయి ఆయన నేత్ర సౌందర్యం వర్ణించారు.
పూర్వాచార్యులందరూ అలాగే మైమరిచిపోయి వర్ణించారు. ఆ నేత్రాలు ఎర్రగా ఉంటాయని. అని ఎందుకు ఎర్రగా ఉంటాయండి పరమాత్మ యొక్క నేత్రాలు? ఎందుకు ఎర్రగా ఉంటాయనేటటువంటి దానికి పిడలోకాచార్య స్వామి వారు కారణం చెప్పారు. ఆయన నేత్రాలు ఎర్రగా ఉండడానికి 3 కారణాలని చెప్పారు. ఏమిటండి ఆ 3 కారణాలు? పరమాత్మ నేత్రాలు ఎందుకు ఎర్రగా ఉంటాయి అంటేట, ఎర్రగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే ఉభయ విభూతి ఐశ్వర్యత్తాలం అన్నారు. పరమాత్మకి గొప్ప ఐశ్వర్యం ఉంటుంది. ఏమిటా ఐశ్వర్యం అంటే ఈ లోకం ఆయిందే, పరమపదం ఆయిందే. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి ఉభయ విభూతి ఐశ్వర్యం ఆయనకు ఉండడం చేత, ఉభయ విభూతిని ఆడుధుడు అవడం చేత ఆయన నేత్రాలు ఎర్రగా ఉంటాయట. అదేంటండి, డబ్బు బాగా ఉంటే, ఐశ్వర్యం బాగా ఉంటే కళ్ళు ఎర్రగా ఉంటాయా, నేత్రాలు ఎర్రగా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఎర్రగా ఉంటాయన్నారు. ఎందుకు ఎర్రగా ఉంటాయంటే, సంపాదించిన డబ్బుని అంతటిని రాత్రి తెల్లవారులు కూర్చొని లెక్కలు పెట్టుకుని కట్టలు కట్టుకుని బీరువాలో సర్దుకునేసరికి తెల్లారిపోతుంది. ఇంకా నిద్ర ఉంటుంది. వీటిని నిద్ర లేకుండా కాపలా కాసుకుంటూ ఉంటే, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే కళ్ళు ఎర్రబడకపోతే తెల్లగా ఉంటాయా? కనుక పరమాత్మ యొక్క నేత్రాలు ఎందుకు ఎర్రగా ఉన్నాయంటే ఉభయ విభూతి ఐశ్వర్యం చేత ఎర్రగా ఉన్నాయి అన్నారు. అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క తిరువేంకటముడయాని యొక్క నేత్రాలు కూడా ఎర్రగానే ఉంటాయి. ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నిద్రాహారములు లేకుండా అలా సంపాదిస్తూనే ఉన్నాడు ఆయన. అలా సంపాదిస్తే నిద్రాహారాలు మాని సంపాదిస్తూ ఉంటే కళ్ళు ఎర్రగా ఉండక, తిరునేత్రాలు ఎర్రగా ఉండక తెల్లగా ఉంటాయా? ఇది ఒక కారణం చెప్పారు. రెండవ కారణం ఏమిటంటే చేతనర్ పక్కల వాత్సల్య అతిశయత్తాలం. మన మీద ఉండేటటువంటి గొప్ప వాత్సల్యం చేత. పరమాత్మకు మన మీద ఉండేటటువంటి ప్రేమ ఎలాంటిదంటే, తల్లికి బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ ఎలాంటిదో అలాంటిది. అందుకే తల్లికి బిడ్డ మీద ఉండేటటువంటి ప్రేమకి వాత్సల్యం అని పేరు. అలాంటి వాత్సల్యం పరమాత్మకు మన మీద ఉంటుందిట. మన మీద పరమాత్మకు ఉండేటటువంటి వాత్సల్యం అంటే ప్రేమకి ఎరుపు రంగు గుర్తు, రాగం అంటారు సంస్కృతంలో. రాగం అంటే ప్రేమ అని, ఎరుపు అని 2 అర్థాలు. మన మీద పరమాత్మకు ఉండేటటువంటి ప్రేమ రాగం ఏదైతే ఉందో ఆ రాగం కళ్ళల్లో మనకి కనపడుతుంది. పరమాత్మ మన మీద ఉండేటటువంటి ప్రేమనంతా ఎక్కడ చూపిస్తాడు? మన యొక్క తిరునేత్రాల్లో చూపిస్తాడు. కనుక మన మీద ఉండేటటువంటి ప్రేమంతా ఆయన నేత్రాల్లోంచి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి ఒకనొక నేత్ర సౌందర్యం కలిగిన వాడు కనుక ఆయన నేత్రాలు ఎర్రగా ఉంటాయి. మన మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత. మూడవ కారణం ఏమిటంటే చెయ్యాడాన పిరాట్టియే ఎప్పోదుం ఒక్క కటాక్షి కయ్యాలం. మూడవ కారణం ఏమిటంటే లక్ష్మీదేవి అమ్మవారిని ఎప్పుడు సేవిస్తూ ఉంటాడు ఆయన. ఆవిడేమో ఈయన్ని సేవిస్తూ ఉంటుంది, ఈయనేమో ఆవిడ్ని సేవిస్తూ ఉంటారు. అలా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండడం చేత అమ్మవారు ఎర్రగా ఉంటారు కదా. అలా ఎర్రగా ఉండేటటువంటి ఆవిడ ఎర్రదనం అంతా ఆయన కళ్ళకు పట్టేసిందిట. స్వామివారు నల్లగా ఉంటారు కదా, ఆయన నల్లదనం అంతా అమ్మవారి కళ్ళకు పట్టేసిందిట. కనుక స్వామి నేత్రాలు ఎర్రగాను, అమ్మ నేత్రాలు నల్లగాను ఉన్నాయండి అన్న. ఈ విధంగా 3 కారణాల చేత పరమాత్మ యొక్క నేత్రాలు ఎర్రగా ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన మీద ఆయనకు ఉండేటటువంటి ఒకనొక వ్యామోహం. మా మీద నీకు ఉండే వ్యామోహం అంతా నీ నేత్రాల్లోనే కనపడుతుందయ్యా. అలాంటి వ్యామోహ భరితముడైన, వ్యామోహంతో నిండి ఉండిన, మా మీద ఉండే వ్యామోహం వాత్సల్యంతో నిండి ఉండేటటువంటి నీ యొక్క నేత్రాలని సంగం సిరిచిరిదే ఎన్నేల్ విడియావో. నువ్వు కనుక ఒక్కసారి మా వైపు మెల్లగా కొంచెం ఒక్కసారి తెరిచేసావంటే కొట్టుకుపోతావు. కొంచెం తెరిచితివా, నేత్రాన్ని తెరచితివా. ఎలా తెరవాలి? ఆ తెరిచేది కూడా ఎలా ఉంటుంది ఆ సన్నివేశం? పరమాత్మ ఒక్కసారి కొద్దిగా నేత్రాన్ని తెరిస్తే, కొద్దిగా తెరిస్తేనే ఎలా ఉంటుంది ఆ సన్నివేశం?
ఆ సౌందర్యం ఎలా ఉంటుంది అంటే తెంగళం ఆదిత్యనం ఎഴുందాపోల్ సూర్య చంద్రులు ఇద్దరు ఒక్కసారి ఉదయించినట్టు ఉంటుంది. సూర్యోదయం అయితే చంద్రోదయం ఉండదు, చంద్రోదయం అయితే సూర్యోదయం ఉండదు. ఇద్దరు ఒక్కసారి ఉదయించరు. సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. అలాగా సూర్యోదయ సూర్యాస్తమయాలు, చంద్రోదయ చంద్రాస్తమయాలు ఒకదానికోటి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. అలాంటిది ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఒకేసారి ఉదయిస్తే ఆ సౌందర్యం ఎలా ఉంటుందో అలా ఉంటాయ్యా. నీ నేత్రాలు కొద్దిగా తెరిచి గనక నీవు మా మీద కటాక్షిస్తాయి. అలా నువ్వు మమ్మల్ని కటాక్షించాలి. సూర్యచంద్రులు ఇద్దరు ఒక్కసారి ఉదయించినట్టుగా నేత్రాన్ని తెరిచి మమ్మల్ని కటాక్షించాలి. ఇలా ఉంటుందా? పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని అనుభవించడమే వీళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం అని నేను ముందుగానే మనవి చేశాను. సూర్యుడు ఉదయించినట్టుగా అంటే కొంచెం కోపంగా, చంద్రుడు ఉదయించినట్టుగా అంటే కొంచెం ప్రేమగా. ఇదేమిటండి, కోపము ప్రేమ రెండు ఒకేసారి చూపించగలరా ఎవరైనా? అంటే మా మీద ప్రేమ, మా శత్రువుల మీద కోపం రెండూ కావాలి మా పని. ఇలా కుదురుతుందా? ఓ కంటితో కోపం, ఓ కంటితో ప్రేమ, ఇలా కుదురుతుందా అంటే లోకంలో కుదరదు, పరమాత్మ కుదురుతుంది. ఎలా కుదురుతుందండి అన్నారు. దీనికి ఒక ఉదాహరణ మన పెద్దలు చెప్పి ఈ అర్థాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా వివరించారు. నృసింహావతారంలో హిరణ్యకశిపుడి మీద తీవ్రమైనటువంటి కోపంతో ఊగిపోతూ పరమాత్మ హిరణ్యకశిపుడిని తన తోళ్ళలో పడేసుకుని చీల్చి చెండాడేశాడు. ఎంత కోపం ఉంది అప్పుడు. అలా కోపం ఉండేటప్పుడు ప్రహ్లాదుడిని దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు. సిత్తోడరుల్ పెత్త అవనడికి పుహనెన్న సంగన్మాలని అమ్మాడు వాళ్ళ అద్భుతమైనటువంటి పాత్రాన్ని పాడారు. ఆ నృసింహస్వామి హిరణ్యకశిపుని చీల్చి చెండాడేసేటప్పుడు ఆ కోపంలో, అంత కోపంలో ఉన్న ప్రహ్లాదుని దగ్గరికి చేర్చుకున్నాడు అన్న. ఇదేమిటండి, ఆయన మీద కోపం ఉండడం ఏంటి, ఈయన దగ్గరికి చేర్చుకోవడం ఏంటి, ఇలా ఉంటుంది ఎక్కడైనా అంటే పరాశర భట్టారకుల వారు దీన్ని మరింతగా వివరించారు. సింహం ఏను కుంభస్థలం కొట్టేటప్పుడు కూడా పిల్లలకి పాలిస్తుందండి అన్నారు. ఇది ఏను కుంభస్థలం కొడితేనే ఉంటుంది, పిల్లలు ఆ సింహం దగ్గర పాలు తాగుతూ ఉంటాయి. ఎలా అయితే సింహం ఏను కుంభస్థలం కొడుతున్నా పిల్లలు ఆవిడ దగ్గర పాలుగా ఆ సింహం దగ్గర పాలు తాగుతున్నాయో అలాగే పరమాత్మ ఒక కంటితోటి ఆగ్రహాన్ని, ఒక కంటితోటి వాత్సల్యాన్ని సమానంగా చూపిస్తాడు. భక్తుల విషయంలో వాత్సల్యము, శత్రువుల విషయంలో ఆగ్రహము. భక్తుల శత్రువుల విషయంలో ఆగ్రహం. స్వామి అలాగ నువ్వు గనక సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఉదయించినట్టుగా చెంగళం ఆదిత్యని విழுந்தாపోల్ అంగడి రెండుం కొండు ఎంగల్ మేల్ నోక్కుడియేల్ నీ అందమైనటువంటి రెండు నేత్రాలతోటి మమ్మల్ని చూచితూ ఓ ఏమవుతుంది, ఎంగళ మేల్ శాపం ఇదండి, మాకు ఉండేటటువంటి శాపం అంతా పోతుంది. వీళ్ళకేం శాపం ఉందండి? ఏమిటా శాపం అంటే భగవద్ అనుభవానికి విరోధంగా ఉండేవన్నీ శాపాలు. పరమాత్మని సేవించడానికి ఏది అడ్డమో దానికి శాపం అని, దానికి పాపం అని పేరు. శాపం అంటే అనుభవిస్తే గాని పోదు, అనుభవిస్తే గాని పోనదానికి శాపం అని పేరు. అలాగే పరమాత్మని సేవించడానికి అడ్డుగా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ శాపాలు. అవి తొలగిపోవాలి. స్వామి నిన్ను మేము సేవించాలి, నువ్వు ఒక్కసారి నీ దృష్టి అలా మా మీద ప్రసరింపజేయి, మా యొక్క పాపాలన్నీ తొలగిపోతాయ్యా, నీ సేవకు ఉండే అడ్డాలు తొలగిపోయి నిన్ను మేము సేవించుకోగలుగుతాం కనుక కటాక్షించవలసింది అంటున్నారు. అలా చూస్తే పోతాయండి అంటే శబరి వృత్తాంతాన్ని దీనికి ఉదాహరణగా ఇచ్చారు. శబరి దగ్గరికి రామచంద్రుడు వెతుక్కుంటూ వెళ్ళి శబరిని తాను తిరునేత్రాలతో ఒక్కసారి అలా కటాక్షించాడు. శబరి చెప్పింది,
స్వామి అయిపోయిందయ్యా అని. ఏమైపోయింది? చక్షుష తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన. నువ్వు ఒక్కసారి చల్లగా నన్ను చూచావు నీ నేత్రాలతోటి, నువ్వు నన్ను చల్లగా చూచావు. నేను పూతాస్మి పవిత్రాలని అయిపోయాను. పాదమూలం గమిష్యామి యాన పర్యచారిషం. నేను మా ఆచార్య సన్నిధికి చేరిపోతానయ్యా, పరమపదాన్ని నాకు నువ్వు కటాక్షించావు అని పరమాత్మ ఒక్కసారి అలా చూడగానే ఆవిడ పవిత్రాలయ్యింది అని చెప్పింది. ఆ విధంగా పరమాత్మ దృష్టి మన మీద పడితే మనం పరమ పవిత్రులం అవుతాము అని. ఓ స్వామి, నీ యొక్క దృష్టిని మా మీద ప్రసరింపజేసి మాకుండే అడ్డాలను తొలగించి మీ పరిపూర్ణమైన సేవని మాకు కటాక్షించు అని వాళ్ళ పాత్రలో గోపికలు కోరుతున్నారు. ఈ పాసన యొక్క కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకుందాం. శ్రీమచ్చై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.